మీకు తెలుసా, క్యాన్సర్ కణం ఒక రాక్షసుడి లాంటిది. దానికి నిరంతరం ఆహారం కావాలి. కాబట్టి మనం దాని డైనింగ్ టేబుల్ నుండి ఆహారాన్ని లాగేసుకుంటే అది చనిపోయే అవకాశం ఉంటుంది. మరి దానికోసం ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ కణాలు శక్తి కోసం ఆక్సిజన్ను సమర్థవంతంగా వాడుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా శక్తి కోసం ప్రధానంగా గ్లూకోజ్ పైనే ఆధారపడతాయి. ఈ ప్రక్రియను వార్బర్గ్ ఎఫెక్ట్ అంటారు. అవి గ్లూకోజ్ను చాలా అసమర్థవంతంగా వాడి లాక్టిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ లాక్టిక్ యాసిడ్ ట్యూమర్ చుట్టూ ఆమ్ల వాతావరణాన్ని సృష్టించి ఇమ్యూన్ సెల్స్ దాడి చేయకుండా కాపాడుతుంది. ఈ మెటబాలిక్ బలహీనతను మనం ఆయుధంగా వాడుకోవచ్చు. ఎలాగంటే చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ ను పూర్తిగా మానేయడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం, కొన్ని రకాల డైట్స్ పాటించడం వంటివి క్యాన్సర్ కణాల శక్తి సరఫరాను దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆహారంతోనే క్యాన్సర్ మెటబాలిజంను హ్యాక్ చేయవచ్చు. థ్యాంక్ యూ.